అయ్యో నిత్య 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 ఆగమ్మా. నేనే లేట్ అనుకుంటే నాకంటే లేటుగా వచ్చారా? ముందే వచ్చి సిచ్యువేషన్ చూడమన్నాను కదా. సారీ అమ్మా, జై భోగి మంటలంటూ పొద్దున్నే అడావుడి చేశాడు, లేట్ అయింది. ఒక పొరపాటు జరిగిందమ్మా నిత్య. ఏంటి? నువ్వు హాస్పిటల్కి వస్తున్నట్టు జైకి లీక్ అయిపోయింది. ఎలా అయింది? మా తింగరైనా మేం హాస్పిటల్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పాడు. జైకి డౌట్ వచ్చింది. ఏదో అలవాట్లో పొరపాటుగా అనేశానమ్మా, ఏమనుకోవద్దు. చెయ్యాల్సిందంతా చేసి ఏమనుకోవద్దంటే ఎలా? నా ప్రతి ప్లాను మీ వల్లే ఫెయిల్ అవుతుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావరు. అంటే జై ఎక్స్పెక్ట్ చేస్తాడని నువ్వు కూడా నేను అన్నావు కదమ్మా. జై ఎక్స్పెక్ట్ చేయడం వేరు, మీరు జైకి హింట్ ఇవ్వడం వేరు. జైకి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. తను ఇక్కడికి వస్తాడు. జై ఇక్కడికి రాడమ్మా, వాడు పండగ మూడ్లో ఉన్నాడు. సరే, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గర ఆ అరగంట ఏం జరిగిందో కనుక్కుంటాను. మీరు ఇక్కడే ఉండి జై వస్తే నాకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేయండి. బీ కేర్ఫుల్. అలాగే అమ్మా. పండగ రోజు కూడా మనకి తిట్లు శివాట్లేంటి చంద్రిక? మీరింట్లో నోరు జారకపోతే నిత్య ఇక్కడ తిట్టేదా? నువ్వైనా ఇక్కడ నోరు జారకూడదు కదా, నిత్యకి ఎందుకు చెప్పావు? మనం చెప్పకపోయినా నిత్య తెలుసుకుంటుంది, అందుకే ముందే చెప్పాను. సరే కాని జై వస్తున్నాడో లేదో జాగ్రత్తగా చూద్దాం. ఇదైనా సక్రమంగా చేద్దాం. ఎంత అర్జెంటుగా మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం సార్? నువ్వు నిన్నటి నుంచి టెన్షన్ పడుతున్నావు కదా, నిన్నొకసారి డాక్టర్తో చెక్ చేద్దామని. నిజం చెప్పండి సార్, మీరు మీ అత్తయ్య గారి ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నారు కదా సార్? అత్తయ్య గురించి మావే టెన్షన్ పడాలి, నేనెందుకు పడతాను? మరి ఎందుకు మహాప్రభు ఈ ఆకస్మిక ప్రయాణం? గుండె నిబ్రం చేసుకొచ్చారి. ఇప్పుడు మనం నిత్యని క్యాచ్ చేయబోతున్నాం. ఎలా సార్? ఎలా కాదు, ఎక్కడా అని అడుగు. ఎక్కడ సార్? హాస్పిటల్లో. ఏ హాస్పిటల్లో సార్? మొన్న మీ మేడం గారిని చెక్ చేయించిన హాస్పిటల్లో. అక్కడ నిత్య గారిని ఎలా క్యాచ్ చేస్తారు? ఎలా అంటే నిత్య అక్కడికి వస్తుంది కాబట్టి. ఎలా వస్తారు సార్? ఎందుకు వస్తారు? ఎందుకంటే ఆ హాస్పిటల్లో 6 గంట ఏం జరిగిందో డాక్టర్ని అడిగి తెలుసుకోవడానికి. డాక్టర్ ఎందుకు చెప్తారు సార్? మంగళ నిత్య వెళ్తే చెప్తుంది కదా. ఏం చరి, హార్ట్ బీట్ పెరిగిందా? లేదు సార్, నేను బాగానే ఉన్నానండి. ఆర్ యు షూర్? షూర్ సార్. పర్వాలేదు, నిజం చెప్పు. మనం వెళ్తుంది హాస్పిటల్కే. హార్ట్ అటాక్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, ఐసీయూలో అడ్మిట్ చేయిస్తాను. భోగి పండుగ శుభాకాంక్షలు డాక్టర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మీ వారు రాలేదా? లేదు డాక్టర్, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మరి మీరు? మీతో చిన్న పనుండొచ్చాను. ఆర్ యూ ఆల్ రైట్? మీరు బానే ఉన్నారు కదా? బాగాలేను డాక్టర్. ఏమైంది? మొన్న మా వారితో కలిసి మీ దగ్గరకు వచ్చాను కదా. అవును, మీకు రెగ్యులర్ చెకప్ చేశాను. ఆ రోజు నుంచి అదో రకంగా ఉంది డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కడుపుతో ఉన్నాను కదా, లోపల బిడ్డకి ఏవైనా అయిందేమోనని భయంగా ఉంది. నో 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 నో, మీ బేబీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరెందుకు ఇలా అవుతుంది? ఆ రోజు నాకేమైంది? మీరేదో ఇంజెక్షన్ చేశారు కదా, నేను మత్తులో ఉండిపోయాను. మెలకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. నేనంతా భరించాను. రాత్రి నిద్ర లేదు. ఆయన్ని అడుగుదామంటే ఆయనేమో బిజీగా ఉన్నారు. ఇంకెవరితోనూ చెప్పుకోలేక మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ డాక్టర్, దయచేసి నాకేమైందో చెప్పండి. దయచేసి చెప్పండి ప్లీజ్.
మాట్లాడుతున్నారు డాక్టర్? సారీ, మీ దగ్గర నేను ఒక నిజం దాచిపెట్టాను. ఏ నిజం డాక్టర్? ఈ నిజం మీకు చెప్పొద్దని మీ శ్రీవారు నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. ఓ, అయితే చెప్పకండి డాక్టర్. ఆయన నాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నారేమో. అనవసరంగా నా వల్ల మీరు ఆయనకు చేసిన ప్రామిస్ పోతుంది. ఆహా, అదేం లేదు. అదేం పెద్ద విషయం కూడా కాదు. అందుకే నేను ఒప్పుకున్నాను. అయితే త్వరగా చెప్పి చావవే. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి డాక్టర్. చెప్పడానికి నాకేం అబ్జెక్షన్ లేదు. మొన్నేం జరిగిందంటే మీరు మీ శ్రీవారు నా దగ్గరకు వచ్చారు. అవును, ఆయన నేను చారి కూడా వచ్చాడు. తర్వాత మిమ్మల్ని బయట కూర్చోపెట్టి ముందు మీ వారు నా క్యాబిన్కి వచ్చారు. మీరు కూర్చున్న ప్లేస్లోనే కూర్చున్నారు. తర్వాత ఏం జరిగింది డాక్టర్? మీ వారు నన్ను ఒక ఫేవర్ చేయమని అడిగారు. ఏంటా ఫేవర్? అది మీకు తెలియకూడదన్నారు. ఆ తర్వాత మీకు రెగ్యులర్ చెకప్ చేసి అంతా బాగుందని చెప్పమన్నారు. మీకు సెడక్షన్ ఇంజెక్షన్ ఇవ్వమన్నారు. ఎందుకు? అదే నేను అడిగాను. నిత్యని కనిపెట్టాలి అని చెప్పారా? అవును. మీకెలా తెలుసు? తర్వాత ఏమైందో చెప్పండి. అచ్చం మీలాగే నిత్య ఉంది కదా, తనిప్పుడు బ్రతికే ఉందని మీ వారికి డౌట్ వచ్చింది. లేదు, తను చనిపోయింది. ఎప్పుడో చనిపోయింది. తను బ్రతికే ఉందని మీలా నటిస్తుందని మీ ఆయనకి ఒక డౌట్. అందుకే నిత్యని కనిపెట్టడానికి ఓ పని చేయాలన్నారు. సారీ డాక్టర్. సారీ డాక్టర్. ఏ పని చేయమన్నారు డాక్టర్? చెప్పండి. త్వరగా చెప్పండి డాక్టర్. మా ఆయన ఏ పని చేశారు? ఆ అరగంట ఏం జరిగింది? ఏంటిది ఇలా చూస్తుంది? దీనికి నేను నిత్యనని తెలిసిపోయిందా? ఎలా తెలిసిపోయింది? అమ్మా, నిల్చొని కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి చంద్రిక. వెళ్ళి ఆ కారిడార్లో కూర్చుందాం పదా. ఈ లోపు జయ్యొస్తే? జై వస్తే మన ముందే వెళ్తాడు కదా. నిత్యకి ఏదో రకంగా ఇన్ఫార్మ్ చేద్దాం పదా. పదా. అబ్బో, చూసావా చరి, అత్తయ్య మావయ్య ఇక్కడే ఉన్నారు. ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి వచ్చారు కదా సార్. వాళ్ళు వచ్చింది నిత్యకి హెల్ప్ చేయడానికి. పద, ప్రూవ్ చేస్తాను. అత్తయ్య మావయ్య, మీరెప్పుడు వచ్చారు? జై, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. మీరు వచ్చిన పని అయిందా? ఏం పనిరా? అదే అత్తయ్య, మీ హెల్త్ బాగాలేదన్నారుగా. అవునల్లుడు, మీ అత్తయ్యకి అస్సలు బాగలేదు. ఇందాక కూడా వాంతులు అయ్యాయి. డాక్టర్ ఏం చెప్పారండి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పారా? మేమింకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. లోపల ఎవరో వేరే పేషెంట్ ఉన్నారు. ఓ,
ఆ పేషెంట్ వచ్చిందా? ఏ పేషెంట్ అల్లుడు? అదే మోయ్య, డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తూ ఉంటారు కదా. ఎవరికత్తయ్య ఫోను? కాల్ చేయడానికి కాదురా, టైం ఎంత అయిందని ఫోన్ చూశాను. కరెక్ట్ టైం అయింది అత్తయ్య, రైట్ టైంకే వచ్చాను. డాక్టర్ని కలిసి వస్తాను. అల్లుడు అల్లుడు అల్లుడు, లోపల పేషెంట్ ఉన్నాడు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం? మన ఫ్యామిలీ డాక్టర్ కదా, పర్వాలేదులే. అవును, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షనా? నాకా? నో టెన్షన్. నేను హ్యాపీగా, జాలీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఓహో, ఏంటి అలా ఉన్నారు? డాక్టర్ గారి రూమ్ లో ఏదో బాంబు ఉన్నట్టు. బాంబే ఉందిరా, ఆ రూమ్ లో నిత్య ఉంది. సార్ మీరిక్కడికి? తను ఇక్కడికి వచ్చిందా డాక్టర్? వచ్చింది సార్, కానీ వచ్చింది మీ మిసెస్ కాదు, నిత్య. తెలుసు డాక్టర్, తనే వస్తుందని తెలుసు. ఎక్కడ తను? ఇందాకే వెళ్ళిపోయింది. తనేం అడిగింది? అరగంట ఏం జరిగిందని అడిగింది. చెప్పారా? ఆల్మోస్ట్ చెప్పబోయాను, కానీ డౌట్ వచ్చి ఆగిపోయాను, చెప్పలేదు. సారీ సార్, తనని పట్టుకోలేకపోయాను. ఇట్స్ ఓకే డాక్టర్, తను బ్రతికే ఉందని 100% కన్ఫర్మ్ అయింది. తన్ని ఎలాగైనా పట్టుకుంటాను. బట్ అప్పటి వరకు ఆ అరగంట గురించి నిత్యతో సహా అంతా చెప్పుకుంటారు. అదే నాకు కావాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. చారీ సార్, పద, మనం వచ్చిన పని అయిపోయింది. థ్యాంక్ యూ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ అరగంట ఏం జరిగిందో డాక్టర్ చెప్పలేదా? ఆల్మోస్ట్ చెప్పబోయింది, కానీ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందమ్మా? అదే అర్థం కావట్లేదు. అప్పటి వరకు నాతో చాలా బాగా మాట్లాడింది, నాపై కన్సర్న్ చూపించింది. సడన్ గా షాక్ అయి భయపడింది. ఒకవేళ నువ్వని గుర్తుపట్టిందేమో. ఎలా గుర్తుపడుతుంది? మంగకు నిత్యకి తేడా ఏముంది? అచ్చం ఒకేలా ఉంటారు. నో, సంథింగ్ ఇస్ రాంగ్. నాకు మంగకి ఏదో తేడా ఉంది. ఆ తేడా జైకి తెలుసు, డాక్టర్కి కూడా తెలిసిపోయింది. అందుకే అది చెప్పబోయి ఆగిపోయింది. ఏంటమ్మా తేడా? మాకేం కనిపించట్లేదే. డాక్టర్ నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడినంతసేపు బాగానే ఉంది. తను పైకి లేచి నా వెనక వైపు మాట్లాడుతూ ఆగిపోయింది. వెనక నుంచా? అంటే వీపు వైపు నుంచి? వెనక వైపు నుంచి కూడా ఏం తేడా లేదమ్మా. ఉంది. నిన్న షాపింగ్ మాల్లో కూడా జై నన్ను వెనక నుంచి చూసి నవ్వాడు. ముందు నుంచి నన్ను చూసినప్పుడు జైలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు డాక్టర్ కూడా అలాగే బిహేవ్ చేసింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ మీ అండ్ మంగ. వెనకేముంటుందమ్మా? నువ్వు ఆలోచించింది కరెక్ట్ కాదేమో. ఏదో ఉంది, అదేంటో కనిపెట్టాలి. మంగకి నాకు వెనక నుంచి ఏదో తేడా ఉంది. అది ఆ అరగంటలోనే జరిగిపోయింది.
దానివల్లే నేను జైకి నేనని తెలిసిపోతాను. ఆ తేడా ఏంటి? ఆ అరగంటలో ఏం జరిగింది కనిపెట్టాలి. ఇప్పుడు షాపింగ్ ఉంది, మనం షాపింగ్ మాల్లో ఉన్నాం, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. అక్కడ ఉంది మంగా మేడం గారు సార్. కాదు, మీ మేడం గారిలో ఉన్న నిత్య మీ మేడం ప్లేస్లోకి వచ్చి నించుంది. హాస్పిటల్లో అరగంట ఏం జరిగింది? డాక్టర్ నన్ను టెస్ట్ చేసి అంతా బాగుందని చెప్పింది. తర్వాత మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? షాపింగ్ మాల్లో ఆయన నిత్యని గుర్తుపట్టారు. ఇద్దరం ఒకేలా ఉన్నా నేను మంగనని, తను నిత్య అని ఆయన ఎలా కనిపెట్టారు? మా ఇద్దరిని వేరు చేసిందేంటి? గత కొద్ది రోజులుగా అందరూ ఏంటా అని ఎదురు చూస్తున్న అరగంట ఇదే. నెమ్మలి టాటూ, మంగను నిత్యను వేరు చేసే కొండ గుర్తు. మంగ మత్తులో ఉన్నప్పుడు తన మెడపై వేసిన నెమ్మలి బొమ్మ. ఇప్పుడు ఆ బొమ్మే నిత్యను నాకు పట్టించబోతుంది. శ్రీమతి గారు, ఏంటో సీరియస్గా ఆలోచిస్తున్నారు? మీ గురించే ఆలోచిస్తున్నాను. అంతగా నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? శ్రీరాముడిని చెప్పుకు తిరిగే తమరిలో శ్రీకృష్ణుడు ఉన్నాడని, ఆ శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలకి అంతే లేదని ఆలోచిస్తున్నాను. అయ్యో సీతమోయ్, అంత మాట నిజమేటమ్మా? నేను నీ సాక్షిగా శ్రీరాముడినే, నన్ను నమ్ము. ఒకే మాట ఒకే బాట, ఒకటే సీత. మరి ఈ సీతమ్మ దగ్గర ఎందుకు రహస్యాన్ని దాస్తున్నారు? ఏ రహస్యం బంగారం? ఆ అరగంటలో ఏమైందో చెప్పండి. చెప్పేసేగా. ఎవరికి చెప్పారు? చారి గారికా? కాదు, ఆడియన్స్ కి. ఆడియన్స్ కా? ఐ మీన్ నాకు నేను చెప్పుకున్నాను. ప్లాన్ చేసిందే మీరు. మీకు మీరు చెప్పుకొని ఏం ఉపయోగం? నాకు చెప్పాలి గాని. చెప్పాలంటావా? చెప్పాలిగా. తప్పదా? తప్పించుకోలేరు. సరే, ఒక క్లూ ఇస్తాను. ఏంటి? మన జాతీయ పక్షి ఏది? జాతీయ పక్షి నెమలి. ఎస్, పీకాక్. అదే నీ ప్రశ్నకి సమాధానం. ఆ అరగంటకు నెమలికి సంబంధం ఏంటండి? అని చెప్తారు, మరి అర్థం చేసుకోవాలి. నెమలి జాతీయ పక్షి, ఇందులో ఏం అర్థం చేసుకోవాలి? నెమలి చేసే పనేంటి? ఏముంది, అడవిలో చెట్లపై హాయిగా ఉంటుంది. వర్షం పడితే పురువిప్పి నాట్యం చేస్తుంది. మరింత అందంగా ఉంటుంది. దాన్ని చంపడం పాపం, నేరం. అంతేగా? నెమలి చంపడం నేరం. మరి నెమలి ఎవరిని చంపుతుంది? చిన్న చిన్న పురుగుల్ని. కాదు, పెద్ద పెద్ద పాములు కూడా చంపుతుంది. నెమలంటే పాములకి భయం. నెమలి చూస్తే పారిపోతాయి. సరే, నెమలి పాములని చంపుతుంది.
దానికి ఆ అరగంటకి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. నేను ఒక నెమలిని క్రియేట్ చేశాను. ఆ నెమలితో ఒక పాముని, నిలువెల్లా విషం నింపుకున్న విష సర్పాన్ని పట్టి చంపబోతున్నాను. వెయిట్ అండ్ వాచ్. పీకాక్. అదే నీ ప్రశ్నకి సమాధానం. నేను ఒక నెమలిని క్రియేట్ చేశాను. ఆ నెమలితో ఒక పాముని, నిలువెల్లా విషం నింపుకున్న విష సర్పాన్ని పట్టి చంపబోతున్నాను. పిన్ని, ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఏం చెప్పారు డాక్టరు? నాకేం కాలేదు మంగా, నేను బాగానే ఉన్నాను. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? నిత్య కోసం వెళ్ళామమ్మా. ఆ అరగంట ఏం జరిగిందో నిత్య నీలా వెళ్ళి డాక్టర్ని అడిగి తెలుసుకుంటానంటే మేము తోడుగా వెళ్ళాం. ఏమైనా తెలిసిందా? ఎక్కడమ్మా, సరిగ్గా ఆ టైంకి జై అక్కడికొచ్చాడు. నిత్య ఎలాగోలా అక్కడి నుంచి బయటపడింది, ఏమీ తెలియలేదు. అవునా? నిత్య నేను చూడలేదు కదా. లేదమ్మా, కానీ నిత్య ఒక విషయం చెప్పింది. నీకు నిత్యకు ముందు నుంచి చూస్తే ఏ తేడా ఉండదట, వెనక నుంచి చూస్తే ఏదో తేడా ఉందంట.